బ్రేకింగ్ న్యూస్ రాయలసీమను పునరుత్పాదక విద్యుత్ హబ్ గా మార్చేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. దీనిలో భాగంగా టాటా పవర్ రెన్యూవల్ ఎనర్జీ లిమిటెడ్ 5350 కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాలో ఏర్పాట్లు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పత్తికొండలో నేడు లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. టీపీఆర్ఈఎల్ రాష్ట్రంలో 2 పెద్ద పునరుత్పాదక ప్రాజెక్టులను అభివృద్ధి చేయబోతోంది. వీటిలో అనంతపురం జిల్లా కన్నేకల్లులో 760 ఎకరాల్లో 3500 కోట్లతో ఏర్పాటు చేసే 400 మెగావాట్ల పవన శక్తి ప్రాజెక్ట్. ఇక కర్నూలు జిల్లా పత్తికొండలో 2700 ఎకరాల్లో 2250 కోట్లతో స్థాపించే 400 మెగావాట్ల సౌరశక్తి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలో సుమారు 4000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్న భారీ పరిశ్రమల పునరుత్పాదక ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, రాయలసీమను దేశంలోనే కీలక రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను అమల్లో భాగంగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు సాగుతా ఉంది. ఈ క్రమంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ప్రత్యేక చొరవతోటి రాయలసీమలో మరో ప్రతిష్టాత్మకమైనటువంటి క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ సంస్థ చేపట్టబోతున్నటువంటి 800 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు నారా లోకేష్ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. మొత్తం 5350 కోట్ల పెట్టుబడితోటి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతా ఉన్నాయి. గత 2 ఏళ్లుగా రాయలసీమలో భారీ పరిశ్రమలు తీసుకురావడానికి మంత్రి లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇది మరో కీలక మైల్ రాయిగా ప్రభుత్వం పేర్కొంటా ఉంది. ఈ రోజు నారా లోకేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం అయితే చేయబోతా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అనంతపురం జిల్లా కనేకల్లో 400 మెగావాట్ల సామర్థ్యంతో విండ్ పవర్ ప్రాజెక్ట్, అలాగే కర్నూలు జిల్లా పత్తికొండలో 400 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 2 ప్రాజెక్టులు మొత్తం సామర్థ్యం 800 మెగావాట్లు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్నటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి విద్యుత్తును అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను రూపొందించబడతా ఉన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో 2700 ఎకరాల్లో సుమారుగా 2250 కోట్లతోటి సోలార్ విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తుండగా, అలాగే అనంతపురం జిల్లా కన్నేకల్లో 760 ఎకరాల్లో 3500 కోట్లతోటి విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ 2 ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ సంస్థ చేపడతా ఉంది. కన్నేకల్లు విండ్ ప్రాజెక్టుకు విజిలాన్స్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ పరిశ్రమలు, అలాగే వాణిజ్య సంస్థలు, ఇతర వినియోగదారులకు అధిక నాణ్యత కలిగినటువంటి ఈ పునరుత్పాదక విద్యుత్ అందుబాటులోకి రాబోతా ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నటువంటి ఈ పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అనేది అవసరమవుతుంది. కాబట్టి ఆ లోటును తీర్చిదిద్దేందుకు ఇవాళ ఈ పునరుత్పాదక విద్యుత్ అందుబాటులోకి వస్తే ఆ ప్రాజెక్టులు కీలకంగా ముందుకు వెళ్లేందుకు ఇది ఎంతగానో దోహదపడే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు ఇప్పటికే అనంతపురం 2, అలాగే కర్నూలు జిల్లాలో 4 సిటియుఐఎల్ సబ్స్టేషన్ల ద్వారా 800 మెగావాట్ల ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీంతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును జాతీయ విద్యుత్ ప్రసార సంస్థ ద్వారా సమర్థవంతంగా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది రాష్ట్ర విద్యుత్ రంగానికి కూడా ఒకంత బలం చేకూర్చేదిగా చెప్పుకోవాలి. ఉపాధి పరంగా కూడా ఈ ప్రాజెక్టులు గణనీయమైనటువంటి అవకాశాలను తీసుకురాబోతా ఉన్నాయి. నిర్మాణ దశలోనే సుమారు 4000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతా ఉన్నాయి. అలాగే 1000కి పైగా వ్యవసాయ కుటుంబాలకు
దీర్ఘకాలికంగా ఆదాయం అలాగే ఆర్థిక భద్రత కూడా కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే చెప్తా ఉంది.